తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ ఈ 3 సంవత్సరాలుగా తెలంగాణలో ఒకరి మతాలని ఒకరి పండుగల్ని ఒకరు కలిసి చేసుకుంటున్నారు. ఒకరి మత విశ్వాసాలను ఇంకొకరు గౌరవిస్తున్నారు. తెలంగాణ మళ్ళీ ఒక బ్రహ్మాండమైన స్వర్ణయుగంలోకి పోతా ఉంది. మీకు అది నచ్చడం లేదు. ప్రజలు అడిగితే చెప్తారు ఎవరి కుటుంబం ఏందో, ఎవరి రాజకీయాలు ఏందో, ఎవరి చీకటి పనులు ఏందో, ఎవరి చీకటి కోణాలు ఏందో సమాధానం చెప్పండి. ఇక ఆయన విద్యుత్ శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే సోయలేదు. ఒక ఆయనేమో డిమాండ్ లేదు కాబట్టి, రైతులు పొలాలు చేయలేదు కాబట్టి మీకు కరెంట్ సరిపోతుంది అంటాడు. ఒక ఆయన మీరు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు, మేం చేసిన ఆడితోనే స్టార్ట్ చేసిండ్రు, అందుకే చేయగలుగుతాను ఒకటి మాట్లాడతాడు. అసలు అది వాస్తవానికి సన్నాసుల పార్టీ కూడా కాదు, అదొక కప్పల తక్కెడ. ఎవడు నాయకుడో తెలియదు, దాంట్లో ఎవడు కార్యకర్తో తెలియదు, ఎవరికి వాడు ముఖ్యమంత్రిని ప్రకటించుకునే పార్టీ. ఒకడు ఎమ్మెల్యే గెలవలేడు రేపు, కానీ ఎవరికి వాళ్ళే ప్రకటించుకొని ఊహించుకొని మేము ఎమ్మెల్యేలు కూడా గెలవలేమన్న భయంతోనే ఇవాళ ప్రాజెక్టులను ఆపి కుట్రలు చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక దొంగల ముఠాగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకొని ఇంతకాలం మీ యజమానులకు బానిసలుగా పనిచేసి అదే మనస్తత్వంతో ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళే యజమానులుగా పనిచేసుకునే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మీరు తట్టుకోలేకపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవంతో ముందుకు పోతుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారి విశ్వాసం, ముఖ్యమంత్రి గారి ఆత్మవిశ్వాసం అది వ్యక్తిగతమైంది కాదు, అది సామాజికమైన విశ్వాసం, ఆత్మవిశ్వాసం. తెలంగాణ ప్రజలు ఇవాళ సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం కరెక్ట్గా వినియోగించగలుగుతున్నాం. ప్రజలు ఏ ఆశయంతోనైతే మనకి ఇవాళ అధికారాన్ని ఇచ్చిండ్రో ఆ విషయంలో ప్రజల కళలు నెరవేర్చే దాంట్లో మనం విజయవంతంగా పోతున్నామన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. అది వాళ్ళకి నచ్చడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎదురు లేకుండా ముందుకు పోవడం, ఏ ఎన్నికలు పెట్టినా ప్రజల్లో బ్రహ్మాండమైన మెజారిటీ పెరగడం, ఒకటి తర్వాత ఒకటి. మెదక్ ఉప ఎన్నికల నుంచి పాలేరు ఉప ఎన్నికల వరకు రోజుకు ఒక అబద్ధం చెప్పి బతికించుకోవాలనుకున్నారు పార్టీని. మీకు వరంగల్ ఉన్నది కానీ మెదక్లో ఉంది కానీ వరంగల్ లేదు, వరంగల్ ఉంది కానీ హైదరాబాద్లో లేదు, హైదరాబాద్లో ఉంది కానీ నారాయణఖేడ్ లేదు, నారాయణఖేడ్ ఉంది కానీ ఖమ్మంలో లేదు, ఖమ్మంలో ఉంది కానీ పాలేరులో లేదు, రకరకాలుగా మాట్లాడుతూ వచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, తాండూరు నుంచి భద్రాచలం వరకు ఎక్కడికి పోయినా టీఆర్ఎస్ తప్ప ఇంకో గురించి మాట్లాడలేదు ప్రజలు. అది వాళ్ళకి ఏడుపైంది, వాళ్ళకి అంటగింపైంది. అందుకే ముఖ్యమంత్రి గారి పైన, ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన అవాకులు చేవాకులు పేలుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం స్పష్టంగా, మీరు నిజంగా దగాకోర్లు కాకపోతే, మీరు దోపిడి దొంగల ముఠా కాకపోతే, మీరు సన్యాసులు కాకపోతే మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎందుకు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే పని చేస్తున్నారు? ఎందుకు ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కరోజైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినరా? ఉద్యమ కాలంలో అర్థం చేసుకున్నాం, మీరు యజమానులు కాదు, మీరు బానిసలే. కేవలం బీఫామ్ల కొరకు, బీఫామ్లు వచ్చిన తర్వాత మంత్రి పదవుల కొరకు మీ ఆంధ్ర యజమానుల కాళ్ళ దగ్గర పడి ఉంటున్నారు. మీరు సొంతంగా పని చేయలేరు అని చెప్పి ఆనాడు అర్థం చేసుకున్నాం. మేము ఆనాడు మిమ్మల్ని మధ్యగా అనలేదు. కానీ ఇవాళ కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా ఇంకా అదే ప్రజలకు ద్రోహం చేస్తామనే పద్ధతుల్లో కనుక ఉంటే ఈసారి ఏదో ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చారు, కానీ వచ్చే 19 తర్వాత మీకు ప్రతిపక్షంగా కూడా అర్హత ఉండదు.